ప్రైజ్ ద లార్డ్. సామెతల పుస్తకము 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది ప్రభుని వెంబడిస్తున్న వారిలో కొన్ని సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్నారు, మరికొన్ని సంవత్సరాలు దేవునికి దూరమైపోతున్నారు. వారి జీవితంలో ఎదురైన కష్ట క్లిష్ట పరిస్థితుల్లో, శ్రమలు ఎదురైనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచక సహనం ఓర్పు కోల్పోయి దేవునికి దూరమైన వారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీతిమంతుడు కదిలింపబడడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా, కన్నీళ్లు ఎదురైనా, అవమానం ఎదురైనా, లేదా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ నిందలు భరిస్తూ ఉన్నప్పుడు మనము కదిలించబడకుండా ఉండాలి. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన స్వాస్థ్యముగా మార్చబడి ఆయన్ని వెంబడిస్తున్నావు కదా, నీవు నీతిమంతుడు కదా. మరి నీ జీవితంలో కలిగిన శోధనలను, బాధలను బట్టి, ఇబ్బందులు బట్టి నువ్వు ఎందుకు కదిలిపోతున్నావు? భక్తిలో కదిలిపోతున్నావు, విశ్వాసములో కదిలిపోతున్నావు, పరిశుద్ధమైన జీవితం చేయుట్లో కదిలిపోతున్నావు. గాలికి రెల్లు కదిలినట్లుగా భక్తి జీవితంలో నువ్వెందుకు కదిలిపోతున్నావు? అవిశ్వాసానికి స్థానమిచ్చి నువ్వు ఎందుకు కదిలిపోతున్నావు? దేవుడు నీ నుండి ఆశపడేది ఏమిటంటే నువ్వు కదలక భక్తులు స్థిరముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇన్నాళ్ళు కదిలింపబడుతూ దేవుని దుఃఖపరుస్తూ దేవునికి దూరమే ఉన్నావా? ఇక నుంచి అయినా నువ్వు ప్రార్థన చేసుకో. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ భక్తులు స్థిరముగా ఉంటా. నిన్ను అనుసరించే విషయంలో, విశ్వాసం విషయంలో, నిన్ను వెంబడించే విషయంలో, ప్రతి విషయంలో కదిలిపోకుండా స్థిరముగా ఉంటాను అని అలాగునా ఉన్నట్లు కృపదయచేయమని నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, నువ్వు కదలక స్థిరముగా ఉన్నట్లుగా దేవుడు నీకు కృపను గురిస్తాడు. భక్తుడైన యోబు సంగతి మనందరికీ తెలుసు కదా. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయి ఉన్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నాడు, నిందలు అవమానాల చేత తను బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఎవరు ఎన్ని అన్నా కానీ, అన్ని దూరమైనా కానీ తాను దేవునికి దూరము కాల, భక్తులో కదిలింపబడలా. నీవు కూడా యోబు వలె నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ దేవుని విడిచిపెట్టకుండా భక్తుల్లో కదిలిపోకుండా నువ్వు ఉండగలిగితే, భక్తుడైన యోబు గారిని రుణంతలుగా దేవుడు ఎలాగున దీవించాడో నిన్ను కూడా రాబో దినాల్లో అలాగున దీవించబోతున్నాడు. మన బ్రతుకు దినములన్నిట మనం కదలకుండా భక్తి జీవితంలో ఆయన వెంబడించే విషయంలో కదిలిపోకుండా స్థిరముగా ఉందుముగాక.